సార్ సెక్స్ లైఫ్ హ్యాపీగా లేకపోవడానికి కారణాలేంటి? కమ్యూనికేషన్. పార్ట్నర్స్ మధ్యలో ఏది కమ్యూనికేషన్ ఉండదు, ఒకరికొకరికి చెప్పుకోరు. అసలు అమ్మాయి నాకు అంటే మన వీడియోస్ చూసిన తర్వాత ఓపెన్ అయ్యే వాళ్ళు వచ్చి మాట్లాడి ఏం చెప్తున్నారంటే, మేము కలుస్తున్నాము కానీ మాకు ఈ భావి ప్రాప్తి అనే పదమే తెలుసు సార్, నాకు ఎవరు చెప్పలేదు. అబ్బాయి ఏమంటున్నాడంటే, సార్ మా ఆవిడ చాలా మంచిది సార్, కానీ నాకు తెలియదు సార్, అంటే ఆమెకు కూడా ఆ తృప్తి వస్తుంది, ఆమె కూడా అట్లా ఉండాలని. ఏదో మేము కలుస్తాము చేస్తాము అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి కలుద్దామని వచ్చారని చెప్పారు నాకు. అయితే భావి ప్రాప్తి ఏదైతే ఉంటుందో ఎప్పుడు వస్తుంది? మీరు కమ్యూనికేట్ అవ్వాలి. అమ్మాయి చెప్పాలి అబ్బాయికి, ఈ టైం నాకు ఈ టైం కనెక్ట్ అవుతుంది, ఈ టైం నాకు ఆగకూడదు, నువ్వు ఇంకా కొంచెం సేపు చేయండి అని మాట్లాడాలి. నాకు ఈరోజు భావిప్రాప్తి వచ్చింది, నాకు మంచిగా అనిపడింది అని మీరు ఇద్దరు ఒకవేళ కమ్యూనికేట్ అయ్యి ఇద్దరు ఒకవేళ డిస్కస్ చేస్తేనే మీరు నెక్స్ట్. అందుకే ఆఫ్టర్ ప్లే పెట్టమని చెప్తాను నేను యూజువల్లీ. కానీ చాలామంది ఒకటి ప్లే దాని తర్వాత లేస్తారు, అటు ఇటు అయిపోతారు. అట్లా కాకుండా ఆఫ్టర్ ప్లేదో ఇదే డిస్కస్ చేయాలి. మంచిగా ఉండేనా ఈరోజు, ఎట్లా దిగింది. చాలామంది ఏం చెప్తారు అమ్మాయిలు అంటే, స్టార్ట్ అవుతుంది నువ్వు అంటే ఆపేసావు, ఇంకా కొంచెం ఆగితే బాగుంటుండే, ఇలాంటి మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా అమ్మాయిలు. అయితే ఆయనకు తెలుస్తుంది, అరే నేను ఇంకా కొంచెం సేపు ఆగితే బాగుంటుండే, నేను వీర్యం తీయకూడదు, ఆమె ఓకే అంటేనే తీయాలి. సరే నువ్వు ఓకే అని చెప్పు, నేను అప్పుడు వీర్యాన్ని అంటే